లాస్ట్ ఇయర్ మధ్యప్రదేశ్ లో ఒక ఫ్లైఓవర్ డిజైన్ చేశారు. మధ్యప్రదేశ్ లో భోపాల్ లో 90 degrees ది. అది చాలా వైరల్ అయింది. ఆ ఇంజనీర్ డిజైన్ చేసిన ఇంజనీర్ మేబీ కరోనాలో పాస్ అయిన అనుకుంటా, లేదంటే అసలు చదివి ఉండకపోవచ్చు. అసలు ఎలా డిజైన్ చేసినో తెలియదు. ఆ డిజైన్ చేసిన సరే, ఈ అప్రూవల్ చేసిన ఎలా అప్రూవల్ చేసినో తెలియదు. నాకైతే అర్థం కాదు. అది లాస్ట్ ఇయర్ ఒక సెన్సేషనల్ అయితే, మళ్ళీ ఈ ఇయర్ బాంబేలో మీరా భయందర్ ఫ్లైఓవర్. ఈ ఫ్లైఓవర్ హైలైట్ అసలు ఇంకా చెప్పాలంటే ఎలా అంటే 4 lanes నుంచి డైరెక్ట్ గా 2 lanes కే సడన్ మారిపోయింది. ఎవడైనా కానీ ఫ్లైఓవర్ మీద వెళ్ళేటప్పుడు ఎంతో స్పీడ్ వెళ్ళిపోతాడు. ఫ్లైఓవర్ ఏంటి, ట్రాఫిక్ ని కంట్రోల్ చేయడానికి ఫ్లైఓవర్ చేస్తారు. ఆ ఫ్లైఓవర్ మీదనే సడన్ ఇలాంటి ట్విస్టులు ఉంటే పోయి ఎన్ని యాక్సిడెంట్లు అయితే చనిపోతారు. కార్లు పోయి కింద పడి, కింద వాడికి ప్రాణాలు పోయి, పైన ప్రాణాలు పోయి. ఈ రోడ్ ఎలా డిజైన్ చేస్తారో తెలియదు. ఈ అప్రూవల్ చేసే వాళ్ళు కూడా ఎలా అప్రూవల్ చేస్తారో తెలియదు. అంటే ఈ రోడ్ ఒకసారి మీ వీడియో చూడండి, దీని గురించి మనం మాట్లాడదాం. చూసారు కదా, రోడ్డు మీద వెళ్తుంటే 70-80 స్పీడ్ లో పర్ అవర్ జై హో అని చెప్పేసి మ్యూజిక్ వస్తుంది. ఇది మెలోడీ రోడ్ అని చెప్పేసి అదే బాంబేలోని ఇనాగ్రేషన్ చేశారు రోడ్ ని. చాలా బాగుంది. ఎలా అంటే అమెరికన్ పక్కన పెడితే, ఇది జపాన్ లో రోడ్ మీద వెళ్తుంటే మ్యూజిక్ వస్తుంటది. సేమ్ అదే విధంగా మన ఇండియాలో బాంబేలో ఈ రోడ్డు కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. కోస్టల్ రోడ్ లో మన ఇండియాలో ఫస్ట్ మ్యూజికల్ రోడ్ జపాన్ లో ఉంది. దాని తర్వాత మన ఇండియాలో ముంబైలో. ఇంత బాగా కన్స్ట్రక్షన్ చేస్తున్నప్పుడు, ఇంత నాలెడ్జ్ ఉన్నప్పుడు, ఇంత స్కిల్స్ ఉన్నప్పుడు మన ఇండియా మన వాళ్ళ దగ్గర మరి ఎందుకు ఈ చిన్న చిన్న మిస్టేక్లు చేస్తున్నారు? ఢిల్లీలో ఒక అబ్బాయి కాల్ సెంటర్ లో పనిచేసే వ్యక్తి రోడ్డు మీద వెళ్తుంటే నైట్ టైం ఆ రోడ్డు మధ్యలో గుంట వచ్చింది. అక్కడ ఒక డైరెక్షన్ బోర్డు లేదు, ఒక రేడియం స్టిక్కర్ లేవు. డైరెక్ట్ గా వెళ్ళిపోయి గుంతలో పడి ఒక ప్రాణం పోయింది. చిన్న చిన్న తప్పులు ఎందుకు చేస్తారో తెలియదు మరి. ఎందుకంటే దేశంలో ప్రతిరోజు యాక్సిడెంట్ల ద్వారా ఎంతో మంది చనిపోతున్నారు. ఆ ఫ్యామిలీలో ఒక పర్సన్ పోతే ఎంత బాధ అనిపిస్తుంది. ఎందుకు ఈ మిస్టేక్స్ చేస్తున్నో తెలియదు. అలాంటి మిస్టేక్స్ లేకుండా రోడ్స్ కూడా ప్రాపర్ గా వేస్తే ఇంకా బాగుంటది. ఎందుకంటే హెల్మెట్ లేకపోయినా, సేఫ్టీ బెల్ట్ పెట్టుకోకపోయినా కార్లో చలానా పంపిస్తారు. మరి రోడ్స్ కూడా బాగుంటే ఇలాంటి వాళ్ళకి ఇబ్బంది లేకుండా, ప్రాణాలు పోకుండా జాగ్రత్త ఉంటారు కదా. దీనిపైన మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.